ఉన్నటువంటి వారి సిబ్బందికి కూడా సరైన వేతనాలు ఇవ్వడం లేదని, అలాగే తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతాలు మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వాళ్ళు ధర్నాకు నిర్వహించారు. మాకు మేము చేస్తున్నటువంటి ఉద్యానికి సరైనటువంటి వేతనాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత సంబంధించినటువంటి బీమా సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి సార్. ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఆధ్వర్యంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు రావడం జరిగింది. అదేవిధంగా స్టేటు జిల్లా అధ్యక్షులు ఈ యొక్క దీక్షలను ప్రారంభించి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దీక్షల్లో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు అంగన్వాడీ టీచర్ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్కు ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి టీఏడిఏలు ఉన్నాయో అవి రావాలా, అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు వాళ్ళకు అంగన్వాడీ వర్కర్స్కు సుప్రీంకోర్టు ఏదైతే 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయమని చెప్పి అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఒక 14 అంశాలపైన ఈరోజు ఈ యొక్క దీక్షలు చేయడం జరుగుతుంది. దీక్షల విధానంగా టీఏడీ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్లకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఆ విధంగానే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి. ఆ నిత్యావసర వస్తువుల ధరలకు విధానంగానే మనకి ఇక్కడ జీతాలు కూడా పెంచాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఒక ఇద్దరు పిల్లలు కనీస వేతనం 20,000 ఇవ్వాలి ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు ఇచ్చారు సుప్రీంకోర్టుకు. ఆ లెక్కల ప్రకారంగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాటికి మద్దతుగా మేము కూడా ఈ మండలంలో ఏపీ కౌలు రైతు సంఘంగా, అదేవిధంగా రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘం, అన్ని ప్రజా సంఘాలు కూడా వాళ్లకు ఎల్లవేళలా మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున నేను ప్రాజెక్టు కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడుతున్నా. మేము జగన్ సార్ని పాదయాత్ర చేసేటప్పుడు జగన్ సార్ మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు 4.5 సంవత్సరాల నుంచి సార్ గారు మాకు పాదయాత్రలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పేసి మాటిచ్చారు. అదేవిధంగా ఆ వేతనం కోసం మేము గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. 4.5 సంవత్సరాల నుంచి సార్ వచ్చినప్పటి నుంచి విజయవాడకు వస్తున్నాం, అక్కడ ధర్నా చౌకలో ఉంటున్నాం, వెనక్కి వచ్చేస్తున్నాం. మాకి కనీస వేతనం 26,000 అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ వేతనం ప్రకారము మేము జీతాలు అడుగుతున్నాము. అది కాకుండా జగన్ సారే మాకు పాదయాత్రలో హామీ ఇచ్చాడు, తెలంగాణ ప్రభుత్వం కంటే ఎప్పుడు మీకు 1000 రూపాయల జీతం నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి. ఆ న్యాయమైన కోరికను మేము అడుగుతున్నాం. మాట ప్రకారం ఆ న్యాయమైన కోరికనే తీర్చమని అడుగుతున్నాం. వాళ్ళకి 3.5 సంవత్సరం అయింది. 13,850 రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. మాకు మాత్రం 11,500. ఆ లెక్క ప్రకారం తీసుకున్నా మాకు 13,850 అంటే 1000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తే ఆయన 14,850 రూపాయలు శాలరీ రావాలి. మేము అదే విధంగా జగన్ సార్ని కోరడం ఏంటంటే, సార్ మాకు జీతాలు కనీస వేతనం 26,000 లేదు, తెలంగాణ కన్నా అదనంగా జీతాలు ఇవ్వమని అడుగుతున్నాము. మేము అడిగేది ఒకటే, మా డిమాండ్ కూడా మా జీతాల పెంపుదల కోసమే. అలాగే మాకు ఈరోజు 12 డిమాండ్లతోటిగా మేము రోడ్డు మీద నిర్వాధిక సమ్మెలోకి దిగాం. 12 నిర్వాధిక దాంట్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు, ఇవన్నీ అడుగుతున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు. ఎఫ్ఆర్ఎస్ యాప్ వల్ల లబ్ధిదారులు చాలా నష్టపోతున్నారు. అదేంటంటే ఫేస్ తీసుకొని అథెంటికేషన్ తీసుకోమన్నప్పుడు గ్రామాలలో నెట్ సౌకర్యం లేదు మాకు. ఆ నెట్ సౌకర్యం లేనందువలన వాళ్ళని అథెంటికేషన్ తీసుకోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది తీసుకోలేక మేము వాళ్ళని లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళకి సరైన సకాలంలో లబ్ధిదారులకు సరుకులు అందించలేకపోతున్నాం. అందుకనే ఆ యాప్ రద్దు చేయాలని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరోధిక సమ్మె మేము జగన్ సార్ మాకు శాలరీస్ ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.
వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్